Okay. Hello students, welcome back to my channel. This is the important question in number system 9th CBSE. So let's start the video. Let's start the question. Find the value of a square plus 1 by a square if a equal to 6 minus root 35. This is the lengthy answer also. So this is the very important question. దీనిలోనే 4 types of questions ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఐడెంటిఫై ద క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయడం ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అయితే, నెక్స్ట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇస్తాడు. ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఎలా, దిస్ ఇస్ ది ఫస్ట్ వాల్యూ ఇచ్చి ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఈ ఈక్వేషన్ ఈ ఫార్ములాలో ఉన్నదాన్ని మనం ఫైండ్ చేయాలి వాల్యూ అనేదాన్ని. దిస్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇచ్చి ఇలా ఇస్తాడు, సేమ్ క్వశ్చన్ ఆల్సో, బట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇలాంటివి వస్తాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ వై ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోవడం, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇలా కనుక్కోవడం. ఓన్లీ ఎక్స్ ఇచ్చి కనుక్కునే కూడా ఉన్నాయి. అదేం ప్రాబ్లమ్స్ అంటే దిస్ వన్ ఎక్స్ వాల్యూ ఇచ్చి 2x³ ఓన్లీ ఎక్స్ ఇచ్చి ఇది ఫైండ్ చేయమంటున్నాడు దీని వాల్యూ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏబిల్ని ఫైండ్ చేయాలి. ఏ కామ బిని ఈక్వేషన్లోనే మనకే ఇచ్చేసి ఏబిల్ని ఫైండ్ చేయమంటున్నాడు. సో దీస్ ఆర్ ది 4 types of questions. Next question also there. Where is this question? Okay, this question also. అందరి వరకు మనకి నార్మల్గా 2 plus this is also same type of question. Okay, this one is the first x value, first type of question. నెక్స్ట్ ఏ విల్ని ఫైండ్ చేయడం సెకండ్ టైప్, ఓన్లీ ఎక్స్ కామా వైల్ నుంచి ఫైండ్ చేయడం థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, అండ్ ఏనే ఇచ్చి ఫైండ్ చేయడం ఫోర్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో లెట్ us explain this question. First of all, find the value of a square plus 1 by a square if a equal to, this is the first step అనుకోండి. ఏ అనేది వాల్యూ అంతా 6 minus root 35. ఫస్ట్ ఎలా రాయాలి, స్టెప్ 1 ఏంటంటే అసలు ఏ తెలుసు మనకి, ఏదైతే ఫామ్ ఇచ్చాడో ఆ ఫామ్లో మనం డివిజన్ చేసుకోవాలి ఈచ్ పార్ట్ని. ఇప్పుడు ఒకవేళ మనం ఏ తెలిసింది, ఏ స్క్వేర్ తెలిస్తేనే కదా 1 by a స్క్వేర్ తెలుస్తుంది. అలా మనం చిన్నగా సింప్లిఫికేషన్, ఎంత చిన్నగా సింప్లిఫికేషన్ అవుతుందో అంత చిన్నగా మనం చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 ఫైండ్ 1 by a. ఫస్ట్ 1 by aని మనము తెలుసుకుంటే 1 by a స్క్వేర్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ 1 by a. ఫస్ట్ ఫైండ్ 1 by a. 1 by a equals to 1 by a వాల్యూ అంతా 6 minus root 35. సో 1 by a మనకు ఆల్రెడీ తెలుసు, రేషనలైజ్ ది డినామినేటర్ బై మల్టిప్లయింగ్ బై ది కంజుగేట్ 6 plus root 35. ఏంటి ఆల్రెడీ మనం లెట్ us discuss in, we know that 6 ఏం చేయాలి, డినామినేటర్ ఇచ్చినప్పుడు వెంటనే మైనస్ ఇస్తే ప్లస్తో మనం మల్టిప్లై చేయాల్సింది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. దేనిలో మల్టిప్లై MCQsలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ వీడియోస్లో. ఇలా ఇచ్చినప్పుడు వెంటనే రేషనలైజ్ డినామినేటర్ ఎలా మల్టిప్లై చేయాలి, ఏది తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో 6 minus root 35కి ఏమొస్తుంది, 6 plus root 35. సో 1 by 6 minus root 35 into ఏంటి ఆ నెంబర్ 6 plus root 35 by 6 plus root 35. నథింగ్ అండి, ఇది కనుక మనం బై చేసుకుంటే 1 వస్తుంది. 1తో ఏది మల్టిప్లికేషన్ 1 వస్తుంది కాబట్టి సో మనం దీన్నే ప్లస్ కింద రాసి పెడుతున్నాం అంతే.
దీనిలో మనం ఏం నెంబర్స్ ఏం ఎక్కువ చేయట్లా తక్కువ చేయట్లా. సో నెక్స్ట్ ఏంటంటే 6 ప్లస్ √35 ఇంటూ 1 అదే అవుతుంది కదా. 1తో ఏది మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. బై 6 ఇంటూ 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, కంపల్సరీ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్. ప్లీజ్ దయచేసి కనుక స్టూడెంట్స్ మీరు కనుక అది కనుక ఒక్కటి ప్లస్ బదులు మైనస్ పెట్టినా మైనస్ బదులు ప్లస్ పెట్టినా అక్కడితో మీ సమ్ ఆగిపోవాల్సిందే. ఎందుకంటే మిగతా ప్రాబ్లం అంతా వేస్ట్ ఆఫ్ టైం నిజంగా. ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోండి, షార్ట్ కట్స్ నెక్స్ట్. ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ minus into plus minus. So these are the 4 equations. కంపల్సరీ తెలుసుకోండి మెయిన్ బేసిక్స్ ఏంటి, చిన్న ప్లస్ అటు ఈక్వల్ టు క్రాస్ అయితే మైనస్ అవుతుందని, బై మల్టిప్లై చేసేది ఈక్వల్ టు క్రాస్ అయితే డివిజన్ అవుతుందని, ఇవి చిన్నవి. కానీ ఇవే మనం తప్పు చేస్తే కనుక మనం ప్లస్ మైనస్లను అంతా తప్పు చేస్తాం, మల్టిప్లికేషన్ కూడా తప్పు అయితే అంతా ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో మైనస్ √35 సో హోల్ స్క్వేర్ √35 హోల్స్. ఆల్రెడీ నేను ఎంసీక్యూస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి 6a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఎలా వస్తుంది ఏంటి, ఆ ఫార్ములా ఉంది. సో 6 ప్లస్ √35/6 హోల్ స్క్వేర్ అంటే అంత 6 are 36 మైనస్ √35 హోల్ స్క్వేర్. ఎప్పుడైనా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 36 మైనస్ 35 అప్పుడు 1 అవుతుంది. ఇది 6 ప్లస్ √35/1. 1 ఈజ్ నథింగ్ బట్ దిస్ డినామినేటర్. సో 6 ప్లస్ √35 అనేది ఏంటి, దీని ఆన్సర్ ఏంటి, 1/aకి వచ్చిన వాల్యూ ఇది 6 ప్లస్ √35 అనేది. లెట్స్ ఓకే, నెక్స్ట్ స్టెప్ 2 క్యాలిక్యులేట్ a ప్లస్ 1/a. ఎందుకని 1/a తెలుసుకున్నాం, ఇప్పుడు a ప్లస్ 1/a ఇంకా ఈజీ కదా. సో a ప్లస్ 1/a. నెక్స్ట్ a ప్లస్ 1/a ఈక్వల్ టు a మనకు తెలుసు 1/a తెలుసు. సో అందుకని రెండు తీసుకోవడానికి రీజన్, ఏ వాల్యూ అంతా ఆల్రెడీ మనకు గివెన్ 6 మైనస్ √35 ప్లస్ 1/a కూడా మనకు తెలుసు 6 ప్లస్ √35. సో ప్లస్ √35 మైనస్ √35 క్యాన్సిల్ అయింది కాబట్టి 6 ప్లస్ 6 12. సో a ప్లస్ 1/a అనేది 12 వచ్చింది ఆన్సర్. సో స్టెప్ 3 క్యాలిక్యులేట్ a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. ఇప్పుడు 1/a తెలుసు, a ప్లస్ 1/a తెలుసు, ఇప్పుడు ఈజీగా చేయొచ్చు కదా a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ అనేది. కాబట్టి ఇది ఒక ఫార్ములా అనమాట. a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ అనేది ఎలా ఉందంటే a ప్లస్ 1/a హోల్ స్క్వేర్ ఫార్ములా అది. సో దీనికి ఏంటి a ప్లస్ b హోల్ స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. సో 2 ఇంటూ a ఇంటూ b ప్లస్లో 1/a ప్లస్ b స్క్వేర్ అంటే 1/a హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ బై a స్క్వేర్ అన్న 1/a స్క్వేర్ అన్న ఒకటే కాబట్టి సో ఇలా రాసాను. a ఇంటూ a క్యాన్సిల్ అయిపోయింది. సో a స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1/a స్క్వేర్. ఇక్కడ ఇది ఏం చేయాల, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని రాసాను, ఇక్కడ ఎక్స్పాండ్ చేశాను దీన్ని. ఇది ఏ బి అనుకున్నామంటే ఏ, ఇది బి అనుకుంటే a ప్లస్ b హోల్ స్క్వేర్లో రాసాను కాబట్టి ఈ వాల్యూ వచ్చింది. దేనికది a ప్లస్ 1/a హోల్ స్క్వేర్కి ఫార్ములా చేసి దీన్ని రాసి, ఎందుకు రాసాను కూడా తెలుసుకోండి. a ప్లస్ 1/a హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీనిలో కనుక a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ 1/a హోల్ స్క్వేర్ మైనస్ 2. ఎందుకని రాసానంటే a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ అనేది ఇటు పక్కకు తెచ్చుకుంటే ఎందుకు రాసాను, ఆల్రెడీ మనం కనుక్కోవాల్సింది అదే కాబట్టి. సో నేను ఇందులో ఎక్స్పెండ్ చేసిన a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ రాసి ఈ a ప్లస్ 1/a స్క్వేర్ని ఈ ప్లస్ ఇటు తీసుకొచ్చి మైనస్ చేశాను. సో -2. మీకు ఇక్కడ అర్థం కాకపోతే చెప్తాను, ఒక నిమిషం.
ఏ ప్లస్ 1/a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటది ఒకసారి చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1/a స్క్వేర్ రాసాను. సో ఎందుకు రాసాను ఇది? మనం ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఇలానే ఉంచేసి ఈ 2ని ఇటు తీసుకొచ్చాను. ఏ ప్లస్ 1/a హోల్ స్క్వేర్ మైనస్ 2. సో ఇదే రివర్స్లో ఉంది. ఏంటి ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. సో చూసినట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఇటు రాసి ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2ని ఇటు రాసాను. ఎందుకంటే ఇది మనకు కావాలి కాబట్టి మనకి ఏదైతే కావాలో అది ఇటు రాసుకున్నాను. నెక్స్ట్ చూస్తే ఆల్రెడీ మనకి ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. ఏంటి మనకు ఫైండ్ చేయమన్నదే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. దాన్ని ఫైండ్ చేశాను కానీ మనకు ఆల్రెడీ దీన్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఎలాగ ఏ ప్లస్ 1/a అంటే ఎంత 12. సో దాన్ని 12 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఆ వాల్యూని స్టెప్ 2 నుంచి తీసుకుని ఏ ప్లస్ 1/aని 12 హోల్ స్క్వేర్ మైనస్ 2 రాతే 12 12 144 మైనస్ 2 ఈక్వల్ టు 142. ఆన్సర్ ఈజ్ 142. సో ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా చేయాలి మనం. ఎందుకని మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్స్ కింద కూడా వస్తుంది కాబట్టి దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కంపల్సరీ నేర్చుకోవాల్సిన క్వశ్చన్. ప్లస్ ఇంటూలు ప్లస్ ఇంటూ మైనస్లు ఎంత ఇంపార్టెంట్, మల్టిప్లికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ నెంబర్ సిస్టంలో అనేది. స్క్వేర్స్ టేబుల్స్ అన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ మెయిన్ బేసిక్స్ రాకపోతే మీకు అసలు మ్యాథ్స్ వచ్చినా ఏం లాభం చెప్పండి. మెయిన్ బేసిక్స్ తెలుసుకోవాలి కాబట్టి కంపల్సరీ నేర్చుకోండి. నేను ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ another video. I will give you another video. Bye students.